ఒంగోలు నగర శివారులో ఉన్న స్థానిక ఫేస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుండి ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సోమవారం నుండి ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CEO ఎఫెక్ట్రానిక్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ దాసరి రామకృష్ణ గారు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ వృత్తి విద్యా నైపుణ్యాలు మెరుగుపరుచుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించుటకు అవసరమైన అన్ని సదుపాయాలు పేస్ కళాశాలలో ఉన్నాయని తెలియజేశారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాలు అన్నింటినీ ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షను వెలిబుచ్చారు. నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ గారు మాట్లాడుతూ మా కాలేజ్ మీద నమ్మకం పెట్టుకుని ఆప్షన్లు పెట్టుకుని 100% అడ్మిషన్లు భర్తీకి సహకరించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ బ్రాంచుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని, మన కాలేజీకి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, సానుకూల దృక్పథంతో, మంచి ఆలోచనలతో రాణిస్తేనే ఉన్నత స్థాయిలో రాణించగలరని, దానికి తగినట్టుగా అన్ని విధాలుగా మీ పిల్లలను అభివృద్ధి చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా అకేష్ గారు మాట్లాడుతూ మంచి ఉద్యోగం రావడానికి కారణమైన నైపుణ్యాలను మొదటి సంవత్సరం నుండి కల్పిస్తూ తగిన శిక్షణా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ సివి సుబ్బారావు గారు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ మరియు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు గారు, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఎం రమణబాబు గారు, డీన్ ప్రథమ సంవత్సరం సుబ్బారావు గారు, MBA విభాగాధిపతి డాక్టర్ మేరీ జోన్స్ మేడం గారు, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కోటిరెడ్డి గారు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొని విజయవంతం చేశారు. అని ఎక్స్పెక్ట్ చేసి పేస్లో జాయిన్ చేసి ఉంటారు. ప్లేస్మెంట్ ఈజ్ జస్ట్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. పేస్లో జాయిన్ అయినంత మాత్రాన ప్లేస్మెంట్ వస్తుంది అనుకోవద్దు. ప్లేస్మెంట్ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది? పేస్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ మేము చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాం ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. Our training programs, industrial training programs, company specific trainings, domain specific trainings, internship training, mini projects and projects, right from first year to final year, chala programs untai. Apart from the training schedules, we have different clubs for the students. So whatever interests you, you can join from the first year itself. And it's not just academics, just training and placements. PACE is abundant opportunities. PACE has abundant opportunities. Placement meeku eppudu vastundi ante you have to be determined to get into a good job right from the first year. I request all the parents, మీ పిల్లలకి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ a laptop. మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే వెరీ సూన్ వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తే మేము ఇచ్చే ట్రైనింగ్కి ఇన్లైన్ అయ్యి వాళ్ళు దే కెన్ హ్యావ్ లైక్ హ్యాండ్స్-ఆన్ ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్స్ చేయటము, సర్టిఫికేషన్స్ చేయటము, గ్లోబల్ సర్టిఫికేషన్స్, వీల్ గైడ్ దెమ్. మేము వాళ్ళకి ఒక కెరియర్ పాత్ వేస్తాం ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా. ఇట్స్ నాట్ ప్లేస్మెంట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఫైనల్ ఇయర్. జస్ట్ లైక్ వి రైట్ అవర్ ఎగ్జామ్స్, వన్ నైట్ ప్రిపరేషన్లో ఎవరికి ప్లేస్మెంట్ రాదు. We'll give you a roadmap how to get a placement. We'll there to we at PACE we have a department of training and placements with 18 trainers of all verticals. We have aptitude trainers with us, we have technical trainers, and we have communication trainers, verbal trainers. So emerging technologies అన్నిటికీ కూడా ఇండస్ట్రియల్ ట్రైనర్స్ వచ్చి ఇక్కడ మన దగ్గర ట్రైన్ చేస్తుంటారు. సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. We invite industrial trainers here. We will give you a roadmap on how to get a placement before you pass out of this college. When will you pass out of this college? Say suppose you are joined in 2025. When do you think that you will pass out? Which year will you pass out from this college? 2029. How many of you want to pass out with an offer letter in hand? Raise your hands. Raise your hands.
You are making my job very easy. I can see only 10 hands or maybe less than 10 hands raised. That's it, right, parents? Your child hasn't lifted the hand. How many of you wants to pass out from this college with an offer letter in hand in 2029? Raise your hands, not a problem. Very good. That's the determination. So, right from first year, first semester, whatever we tell you, follow it, prepare for the placement right from the first year. Always keep in touch with Department of Training and Placements. We are here to support you, to guide you, and to make you placed. All the best. Today's chief guest, Dasari Ramakrishna Garu, Lord Principal, E.V.K. Murthy Garu, Dean Admissions, Veeranjali Garu, Dean Training and Placement, HODs, faculty members. Today's place guests are all first year students, parents. Good morning to one and all. First of all, thank you to all the students and parents who opted Space Institute of Technology and Sciences to shape your future, a bright future. So, Rupa Ma'am garu meeku chepparu, BTech డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్ కళ ఏంటంటే ఒక మంచి జాబ్ తీసుకొని ఈ క్యాంపస్ నుంచి బయటకెళ్ళాలి. సో అది ఒక రోజుతో సాధ్యమయ్యేది కాదు. మ్యామ్ చెప్పినట్టు డే 1 నుంచి మీ కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలా, దానికి పేరెంట్స్ సపోర్ట్ బలంగా ఉండాలా. Today our chief guest Ramakrishna Garu, CEO Electronic System Private Limited, all the deans, their parents and my dear students. Good morning to one and all. First of all, I congratulate all the students to join our institution, and also I appreciate all the parents for selecting our institution for their children. Hearty welcome to the Space Institute of Technology and Sciences. And also I am thankful to today our chief guest Ramakrishna Garu for accepting our invitation to act as a chief guest for this program. Recently, Department of EEE was conducted one faculty development program. Around 50 members of the faculty members. CEO Ramakrishna Garu, he allotted one day for industrial visit to all our faculty members. Thank you, sir. On the other side, again this year, 100% of admissions are for our Space Institute of Technology and Sciences. In this regard, once again, I thank you all the parents. All this happened because of our management vision and all our stakeholders' support and encouragement. So welcome to PACE family. How is the day? This is the day you will remember for your entire career. The first day, all your friends, new faces from different colleges. So, from 13 districts we have the representation. From Chittoor to Srikakulam. From all the districts for this academic year, students are joined here. So we got 100% admissions. So every year this is happening. But this time we got more than 400 students above 950 marks. So the merit students are opting our college. That's proud of us actually. So one more thing, especially for the merit students, we are offered with the help of NSP, National Scholarship Portal, 8.5 crores amount is disbursed to the students' accounts directly. This is one of our college achievement. India-wide, we are in the top 5 position to get the scholarships to the students. So for that, here we have a separate department. There they are guide you, they are applying to all the, here there is a scheme called CSR, Corporate Social Responsibility Scheme. In that, they are offering the scholarships to all meritorious students.
we are utilizing this very effectively. So one more, so already Madam told we have started with 240, right now we are in 7,000 students in the campus. So good morning to everyone. Dasar Ramakrishna garu, Lieutenant CU, and all my team members, principal, deans, directors, HODs and staff members. And today's special guest, all the students who are joining into the place and their family members. I welcome you all and I congratulate all of you for getting the admission here. So almost చాలా ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ ముందుగా మాట్లాడిన స్టాఫ్ మెంబర్స్ అందరూ ఇచ్చున్నారు. బట్ వన్ థింగ్ ఐ బిలీవ్, ఇఫ్ ఐ వర్క్ ఐ విల్ గెట్ వాట్ ఐ వాంట్. ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఐ విల్ నాట్ గెట్. ప్రిన్సిపల్ అదేనా? నేను తింటే నాకు బలం వస్తుంది, నువ్వు తింటే నీకు బలం వస్తుంది. నేను ఒకటే చెప్తాను, మనం వర్క్ చేయాలి, మనం చదువుకోవాలి. ఈ 4 years హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ 40 years ఎంజాయ్ చేద్దామా లేక 40 years స్ట్రగుల్ అవుదామా? నిన్న ఎలన్ మస్క్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, యూ వాంట్ టు స్టడీ ఆర్ యూ వాంట్ టు వర్క్ ఫర్ 4 years స్టడీ మాట్లాడలేదు అతను కంపేర్ చేశాడు. 4 years కష్టపడి 40 years ఎంజాయ్ చేయాలి. 4 years అంటే బిజినెస్లో 4 years వర్క్ చేసి నెక్స్ట్ 40 years ఎంజాయ్ చేయాలి. అది అతని ప్రిన్సిపల్. సో మీకు కూడా అదే అవకాశం ఇక్కడ 4 years బీటెక్ డిగ్రీలో ఎవరైతే రెగ్యులర్గా క్లాస్ వర్క్ వస్తూ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి ఫాలో అవుతూ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సో దే విల్ బికమ్ ఇంజనీర్స్ ఆఫ్టర్ 4 years. డిగ్రీ సర్టిఫికేట్తో పాటు యూ షుడ్ గెట్ నాలెడ్జ్ అండ్ దెన్ ఓ ప్లేస్మెంట్ ఆఫ్. సో మీ అందరూ మీరు చెప్పినా చెప్పకపోయినా యూ ఆర్ ఆల్ హియర్ ఫర్ సమ్ జాబ్స్. అది జాబ్ ఎలా ఉండాలి? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అవుట్ సైడ్ ఒక కంపెనీ పిలుస్తుంది, లేదు మనకే ఒక డ్రైవ్ కాంటాక్ట్ చేస్తాం, డిలైట్ కానీ లేకుంటే విప్రో కానీ టీసీఎస్ సంథింగ్ అలాంటివి. సో మీ అందరికీ సేమ్ కంపెనీ, సేమ్ ఆపర్చునిటీ, సేమ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు, కొంతమంది సెలెక్ట్ కావట్లేదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు, అవకాశం వచ్చింది, యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళ నాలెడ్జ్. ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండా నాకు జాబ్ కావాలంటే మాత్రం రాదు. ప్లస్ రెండోది, షాప్లో దొరికే ఐటమ్ అయితే కాదు, రెడీమేడ్గా కొని మీకు ఇవ్వడానికి లేకపోతే మీ పేరెంట్స్ కొని మీకు ఇవ్వడానికి. ఇట్ ఈస్ యువర్ ఓన్ ఎఫర్ట్. యూ డిజైన్ యువర్ కెరీర్. నెక్స్ట్ 40 years ఎలా ఉండాలి, ఈ 4 years తర్వాత అనేది ఒక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. సో జాబ్ వస్తే ఫస్ట్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే జాబ్ రాకుండా మీరు ఫెయిల్ అయ్యి తిరుగుతుంటే ఫస్ట్ ఏ కాలేజీలో చదివారంటే మమ్మల్ని చెప్తారు, అంతేనా? సో దానికి రీజన్స్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. బట్ మీరు వచ్చింది ఇక్కడికి పర్పస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్. సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ, లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మోర్ ప్రాక్టీస్ టైం ఇస్తున్నాం. ల్యాబొరేటరీ టైం మీకు ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ డబుల్. యూనివర్సిటీ స్టాండర్డ్ కంటే మోర్ దెన్ డబుల్ టైం ఇస్తాం. ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ మోర్ దెన్ 2500 కంప్యూటర్స్ ల్యాబొరేటరీస్లో సిట్టింగ్ ఉంటాయి. ఒక ల్యాబ్లో 200 members, 150 members, 300 members కూర్చోబెట్టి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. సో అది మీకు హెల్ప్ అవుతుంది. సో దానికోసం ఇన్ఫార్మ్ పెట్టాం. సో డెఫినెట్గా మీ అందరూ రెగ్యులర్గా పేరెంట్స్ కూడా జస్ట్ ఒక మీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే నీడ్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ గైడెన్స్. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడన్నా కాల్ చేస్తే రండి. సో అలాగే ఎప్పుడన్నా 2 monthsకి 3 monthsకి ఒకసారి వచ్చి మీ పిల్లలకి ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ కాలేజీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఉంటుంది. మీరు కూడా లాగిన్ అయి చూడొచ్చు మా పోర్టల్లో. మీ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అని కూడా ఎప్పుడప్పుడు మార్క్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటారు, అటెండెన్స్ పోస్టింగ్ జరుగుతుంటుంది, ఆబ్సెంటీస్ మీకు మెసేజ్లు వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఒక 2-3 months మీరు రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటే డెఫినెట్గా యూ విల్ బికమ్, మన సపోర్ట్తో వాళ్ళు దే విల్ బికమ్ బెటర్ స్టూడెంట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, కీప్ వర్కింగ్. సో డెఫినెట్లీ ఆఫ్టర్ 4 years
యూ విల్ బికమ్ ఒక గుడ్ సిటిజన్ లాగా బయటకు వెళ్తారు. సో దట్ ఐ కెన్ గివ్ యూ. మీ అందరూ కూడా ఫేస్లో అగైన్ ఒకసారి చేరినందుకు, అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా చేర్పించినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో ఒక గ్రామం నుంచి 10th క్లాస్ వరకు చదివి, తర్వాత బీటెక్, తర్వాత ఎంటెక్ చదివి, తర్వాత విజయవాడలో ఒక సంస్థను స్థాపించాను. 2 years లెక్చరర్గా కూడా పనిచేసింది. నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, విలేజ్ వాతావరణంలో మనం పెరిగే వాతావరణంలో మనకుండే ఫండమెంటల్గా వచ్చే ఛాలెంజ్ ఏంటంటే, మనం ఎదగాలి అనే ఆలోచన చాలామందికి తక్కువ. మనం పైకి ఎదగాలి అంటే, నాతో పాటు 6th క్లాస్లో 3 సెషన్స్ ఉంటే 10th క్లాస్కి వచ్చేటప్పటికి 20 మందే ఉన్నారు. అంటే నేను ఇప్పుడు చెప్పట్లేదు, అంటే 1974లో చెప్తున్నాను. అట్లాగే పై లెవెల్లో అంటే డిగ్రీ చేసిన వాళ్ళు 5-6 ఉన్నారు. అదే ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు 1-2. అంటే ఎక్కువ మందికి మనం పైకి ఎదగాలి, ఎట్లా ఎదగాలి అనేది ఆ ఆలోచన కానీ ఆ అవగాహన కానీ లేకపోవడం కూడా ఛాలెంజ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, నాకు ఎప్పుడు ఇట్లా రూరల్ అంటే విలేజెస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏదైనా కానీ పెట్టినప్పుడు ఆ విలేజ్ వాతావరణంలో ఉన్న ప్రతి పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం, తక్కువ ఖర్చుతో అవకాశం రావడం అనేది, అటువంటి కాలేజీని నేను చాలా లైక్ చేస్తాను. ఇక్కడ పేసుకు వచ్చానని చెప్పలేదు, నేను అట్లాగే గుడ్లవల్లేరు, బాపట్ల, అట్లా చాలా కాలేజెస్ విలేజ్ వాతావరణం దగ్గరలో ఉండడంతో అక్కడ ఉన్న విలేజెస్లో ఉన్న పిల్లల్ని చదువుకోవడానికి, వాళ్ళని పైకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. Encouraging student talent and also giving beautiful opportunities and experiences to students. And one of those opportunities is the student mobility program from PACE to UTEM Malaysia. It is a great opportunity and great boost to our careers that our college has blessed us with this opportunity. And I am one of those members who are selected for student mobility program from PACE to UTEM Malaysia. Our beloved secretary sir and principal sir and all the higher management has put their heart and soul in making this happen, to give their students wings to fly across the oceans. You know what? This opportunity has given us wings. They say sky is the limit, but you know what? Sky is not the limit. PACE tells us sky is not the limit. There is much more than sky. It gives you wings to that gave us wings to fly over the horizons and get exposed to new cultures and get international opportunities. Not only grow personally but also both academically. PACE allows us. And firstly, I would like to congratulate all of you for selecting PACE as your career growth opportunity. Here, PACE is a very good opportunity for all you to gain valuable insights, and PACE gives you very much opportunity. Happy to see the new faces joining our family. So, I am currently pursuing BTech 3rd year in the stream of Artificial Intelligence and Machine Learning. At PACE, we are not just limited to the academics. I can give you that clarity, because it is not exactly like the intermediate education system. It's engineering, right? We should not stick to the academics. Our HODs, our faculty, mainly our training and placement department lead, Rupa ma'am, always says and motivate and support us to learn and grow beyond the classrooms. So for that purpose, they have implemented the Lingua Franca Club. I hope most of the people have seen the Instagram page of the Lingua Franca Club. There you can clearly see what are the events that are going on in our club. The Lingua Franca Club is nothing but the language club. We all know, as our chief guest has already said, that communication is really matters. I believe that communication is key to success, because without communicating properly, we cannot handle the situations really well. For that purpose, even in AP, if we take the AP, we students lack for the communication skills. For that purpose, our PACE ideas came up with a solution called
Lingua Franca Club. If you wanna, if you ask me, tell me about the Lingua Franca Club in one word, I would say it as RPRS. RPRS is nothing but refine your language skills and practice your skills and connect, which is nothing but, R is nothing but relate. Relate is nothing but connect with the people, and lastly, yes, speak with the confidence. You know, I have created this word. RPRS is not only refining, practice and relate and speak. It is nothing but, R stands for Rupa ma'am, who is that ambassador for the Lingua Franca Club. P stands for Priscilla ma'am, and R stands for Ratnaraju sir, and S stands for Suvarchana ma'am. So I have created this word. This is completely interconnected. Without these people, the Lingua Franca Club is nothing. These people are the backbone for our club. So we have initiated it recently. In second year, I used to be a participant. I have participated in the Lingua Franca Club. The very first event is Confluent event that I have participated. Now, if we take now, I am the coordinator for the Lingua Franca Club. Here, you people can clearly see my growth cycle from a participant to coordinator. So I suggest you all, you must join the Lingua Franca Club in order to improve your communication skills like we does, in order to speak confidently. So this would be the best club for your communication skills, because in engineering the communication is the first step to the success. So finally, thank you everyone. I suggest you to join all the clubs based on your interest, and make sure to not stick to only the academics but also learn, make sure to join different clubs and grow. So thank you and all the best for your journey ahead. Thank you guys. అందరికీ నమస్కారం. సో ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలులో ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాస్ వర్క్ని ఇనాగ్రేట్ చేశాము. సో దీనికి అందరూ స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ రావడం జరిగింది. అలాగే ఈరోజు మాకు ఎలక్ట్రానిక్స్ కంపెనీ CEO గారు దాసరి రామకృష్ణ గారు వచ్చి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్తో షేర్ చేశాము. సో ఇక్కడ బేసికల్గా వాట్ వీఆర్ డూయింగ్ అని అంటే, ఇంజనీరింగ్లో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్నో ఆశలతో వాళ్ళు జాబ్ కావాలి, 4 years మేము వర్క్ చేసిన తర్వాతనే ఆశతో వస్తారు. కాబట్టి డెఫినెట్గా మేము అందరికీ సజెస్ట్ చేసేది ఒకటే, బ్రాంచెస్తో సంబంధం లేకుండా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డెఫినెట్గా జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అవకాశాలు. అలాగే జాబ్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇస్తున్నాము. సో దీనికి తగినట్టుగా ఏదైతే మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము ఇన్ఫ్రాని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఈ ఇయర్ కూడా చాలా ఇన్ఫ్రాని సెట్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్కి మోర్ ప్రాక్టికల్ అవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే రీసెంట్గా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తుంటే ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇయర్ బై ఇయర్. సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీతో ఇచ్చిన సజెషన్స్ తోటి వాటన్నిటిని కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక మంచి సిటిజన్గా తయారు చేయడానికి ప్లాట్ఫామ్ ఏర్పరుచున్నాం. కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాము. డెఫినెట్గా మీ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతారని ఆశిస్తున్నాం. ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో పేరెంట్స్ స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తూ, ఈ మామూలుగా పేస్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్గా రూరల్ పీపుల్కి గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే ప్రతి ఏరియాలో కూడా రూరల్ ఏరియాస్లో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కనుక వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ విధంగా నేను పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి అభినందనిస్తున్నాను. పోతే ప్రతి స్టూడెంట్ కూడా నేను నేర్చుకోవాలి, నేను గ్రో అవ్వాలి అనే తపనున్నప్పుడే నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే టాలెంట్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి జాబ్స్ అనేది రావు. కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఆలోచించి వాళ్ళ గ్రోత్కి
సబ్జెక్ట్ డీప్గా నేర్చుకోవటం, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది నేర్చుకుంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో చాలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయనేది భావిస్తున్నాను.